శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఇండస్ ఫౌండేషన్ నాయకత్వాన్ని చేయడం అభినందనీయం. నేను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మాజీ మంత్రివర్యులు మరియు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు, మా అందరికీ స్ఫూర్తినిచ్చే ముఖ్య అతిథి తన్నీర్ హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, నా సహచర శాసనసభ్యులుగా ఉన్న రాజయ్య గారు, సతీష్ గారు, నన్నపనే నరేందర్ గారు, అదేవిధంగా మీకు ఈ రాత్రి మొత్తం కూడా మీకు ప్రవచనాలు చెప్పడానికి వచ్చేసిన జొన్నావిత్తుల గారు, రంగరాజన్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, గడ్డం సమ్మయ్య గారు, మరియు వేదిక ముందు ఆశీనులైన అందరికీ నమస్కారాలు. ఒక్కటే మాట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగితే నేను గర్వంగా ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నది వరంగల్ అని. తెలంగాణ సాధనలో తెలంగాణ ప్రజలందరూ ఏ విధంగా పాల్గొన్నారో వరంగల్లో ఒక విశిష్ట ప్రాధాన్యం ఉంటుంది. ఇంతకుముందే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, తను బిట్స్ పిలానీలో చదివి ఖండాంతరాల్లో ఉద్యోగం చేసి 6 అంకెల ఉద్యోగాన్ని జీతాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలో తనకంటూ గుర్తింపు రావాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికి విచ్చేసిండ్రు. ఇక్కడికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అభినందనీయులు. అదేవిధంగా తన్నీర్ హరీష్ రావు గారు, వారి గురించి మేము ఏదైనా చెప్పడం అంటే కొద్దిగా ఇబ్బందికరమే. ప్రజా సంక్షేమంలో నిత్య నూతనంగా ఆలోచిస్తూ ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి అనే దాంట్లో చివరికి మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆలోచించి ఇవాళ మూగ జీవాలకు కూడా అనేక వసతులు ఏర్పాటు చేస్తున్న తన్నీర్ హరీష్ రావు గారు మాకెప్పుడు కూడా స్ఫూర్తినిస్తుంటారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వరంగల్ గడ్డ, వరంగల్ ఆట, వరంగల్ పాట, వరంగల్ కళ, వరంగల్ ప్రజలు. ఎందుకంటే ఆనాడు కాకతీయుల దగ్గర నుండి ఏ విధంగానైతే మనకు చెరువులన్నీ బాగు చేసుకోవడానికి ఆనాడే మనకు నేర్పినరో, ఆ చెరువులకు మళ్ళా వాటన్నిటిని కూడా పునర్వైభవం కల్పించిన వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు. కాబట్టి నాకు ఎప్పుడు కూడా అది కవులైనా కూడా బొమ్మెర పోతన నుంచి వెళ్ళి ఇప్పటికి ఈ తరం కాళోజీ గారి వరకు కానీ, లేక నృత్యాలలో పేరుని ఇప్పుడే మనం చూసినాం. ప్రతిదీ కూడా ఏదో సంతోషం కోసం చేసేది ఉండదు. ఇక్కడ వరంగల్లో ఏ కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి వచ్చినా ఇక్కడున్న కళాకారులు కానీ, కవులు కానీ, లేక ఉద్యమకారులు కానీ, అనేక మంది చరిత్రకారులు కానీ ఏది చేసినా కూడా దానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అటువంటి వరంగల్ బిడ్డగా ఈ యొక్క అవకాశం, మీతోని మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా మరొక్కసారి ఈ మా యొక్క వేదిక మీద కూర్చున్న రాజకీయ నాయకులందరి తరఫున కూడా, మా దయాకర్ రావు గారి తరఫున, మా సత్యవతి రాథోడ్ గారి తరఫున, మా యొక్క సతీష్ అన్న తరఫున, రాజయ్య గారి తరఫున, నరేందర్ గారి తరఫున,